వీళ్ళు కూడా చిల్లరగా ఖర్చు పెట్టేసి ప్రజల డబ్బులు మోసం చేస్తారంటారా లేదా? అలాంటి వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. ఆయనకి ఏం కావాలమ్మా, ప్రజలకు చేయటానికే ఒక దేవుళ్ళలాగా వచ్చారు ఆయన. ఆయనకి ఏం తినటానికి లేదా ఏమి? 75 ఏళ్ళు ఆయన ప్రజలు అన్యాయం అయిపోతున్నారని ఈ పూట ఎంతో పోరాడి వచ్చారు ప్రజల మధ్యలోకి. ప్రజల సొమ్ము తింటారు ఆయన. చాలా బాగా చేస్తారని అందరికీ నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. చాలా ఆనందపడుతున్నారు. అది విషయం. అక్క, ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది అక్క? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగానే అందింది అండి. బాగానే ఎమ్మటం భోజనాలు బాగానే చూశారు. అని మందులు టాబ్లెట్లు అవి ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడు ఇచ్చారా? ఇవి బాగానే చూశారు. డబ్బులు కూడా అందినాయి. ఎంత ఇచ్చారమ్మా? 25,000. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో అందరిని ఆదుకున్నారు. ఇక్కడ బాగానే ఆదుకున్నారు. ఎమ్మటం ఫుడ్ అన్ని సౌకర్యాన్ని అన్నీ అందించారు. మరి ఇప్పుడు ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదమ్మా, ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇస్తా అంటున్నారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఇది మంచి ఆలోచనేనా? ఇది మంచి ఆలోచన. సంవత్సరం బండ్లన్నీ ఇస్తున్నారు. అది మంచి ఆలోచన. బాగానే సౌకర్యాలు అన్నీ అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందమ్మా, ప్రజలకి న్యాయం చేస్తాడని? నమ్మకం కాబట్టి కదండి ఓటేసారు. బాగానే చూశారు. గతంలో ఇలాంటి సౌకర్యాలు ఏమైనా అందించారా? గతంలో ఏమైనా వచ్చినాయి అప్పుడు ఆ ప్రభుత్వంలో? అంతకుముందు చేయలేదు, ఇప్పుడు మట్టి బాగానే చేస్తున్నారు. ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు అందుతాయి. అమ్మా, ఎలా ఉంది ప్రస్తుతం? కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ప్రజలకి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అన్ని బాగానే ఇచ్చారు. అంతా బాగా చేస్తున్నారు. అన్ని వరదలు అప్పుడు కూడా బాగానే ఆదుకున్నారు. గ్యాస్ సిలిండర్లు పెట్టారు కదమ్మా ఉచితంగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వాలంటున్నారు కదమ్మా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందండి. ఆయనే చేశారు. ఇప్పుడు వచ్చి గ్యాస్ బండ్లనంగా వరదల కారణంగా బాగానే చూశారండి. బాగానే చేస్తారు. గతంలో ఎవరైనా ఇచ్చారమ్మా ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రజలకి ఇచ్చి సహాయకరంగా? గవర్నమెంట్ ఇచ్చారు? లేదండి, ఇప్పుడే ఇస్తాం. ఇప్పుడే ఈయన ఇవ్వటమే. మరి ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలకి ఇంకా సౌకర్యాలు అందుతాయని నమ్మకం అనేది ఉందా? ఉందండి. ఇస్తాం. మళ్ళీ నమ్మకం ఉంది. ఇస్తారు, చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఇల్లు లేవు, ఇల్లు ఇస్తారేమని ఆశపడుతున్నాం. అది ఉంది. గతంలో రాలేదా ప్రభుత్వం? లేదండి, అంతకుముందు ఉమాగారు ఉండగా చదివారు, మరి రాలేదు. ఇక తర్వాత జగనన్న వచ్చారు, మరి ఆయన రాశారు వస్తుంది అన్నారు. కొండపావుండూరు రాలేదు. మరి స్థలం కూడా చూపిలే. ప్రభుత్వం ఇప్పుడు వచ్చారు కదా, ఏదైనా చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం మీద ఉన్నాం. ఆయన వచ్చారు, రేపు జనవరి కల్లా ఇల్లు ఇస్తామన్నారు. ఆయన ఇస్తారనే మాకు నమ్మకం ఉందండి. ఆయన ఇస్తారు, ఎందుకంటే ఇన్ని చేసిన ఆయన దేవరా. ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చాలా బాగుందండి. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిద్దని నమ్మకం ఉందమ్మా మీకు? నమ్మకం ఉంది. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి సౌకర్యాలు అందించారా లేదా? ఎవరు అందించలేదండి, ఏ సౌకర్యం కూడా అందించలేదు. అది వీళ్ళు వచ్చినాక కొంచెం పర్వాలేదు. మాకు గత ప్రభుత్వంలో ఎలా అనిపించిందమ్మా మీకు? అంతగా అనిపించలేదు. మరి ప్రభుత్వంలో ప్రజలకి నిజంగా ఉపాధి కలిగిద్దని ఉంటుందా? అంటే ప్రజలకి, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ అనిపించిద్దండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. పింఛన్ కూడా పర్వాలేదు. పింఛన్ ఫస్ట్లో పింఛన్ బాగానే ఇచ్చారు. పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేశారు. 4,000 చేశారు. చిన్నపిల్లలకి స్కూల్స్ అన్నీ బాగుంటాయి, ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగుంటాయి. మీడియం బాగానే ఉండేది. అంటే గతంలో ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, గతంలో టీడీపీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉంది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయ్యిద్ది అంటారా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే అమ్మ, ఇది గ్యాస్ సిలిండర్ విడిగా కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది బయట? బయట 1000 రూపాయలు. అది ఉపాధి కలిగితే సహాయంగా ఉందా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం వల్ల? ఇవ్వడం అంటే ఇప్పుడు 3 సిలిండర్లు పెట్టారు. అంటే ఒకటి ఇస్తున్నారు. అంటే అకౌంట్లో కూడా అమౌంట్ పడతాయి అంటున్నారు. నమ్మకం ఉందా పడతాయని? పడతాయని నమ్మకం. పడతాయి అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎలా ఉన్నాయి? మన వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఆదుకున్నారమ్మా? 10,000 కూడా వేశారు. 10,000 కూడా వేసారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అన్ని సౌకర్యాలు అందించారు. గ్యాస్ సిలిండర్లు పెడతా అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా గ్యాస్ సిలిండర్? మంచిగానే ఉందా? గతంలో ఎవరైనా పెట్టారమ్మా గ్యాస్ సిలిండర్? ఇది విడిగా ఎంత ఉండాలమ్మా కొనుక్కోవాలంటే గ్యాస్ సిలిండర్? 1000 రూపాయలు పైన. 1000 రూపాయలు. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు అంటున్నారు కదా, మనకి డబ్బులు సేవ్ అయినట్టేనా? ఇప్పుడు సహాయంగా ఉండిద్దా లేదా? ఎక్కడ మీరు ఉండేదమ్మా? మునిగిపోయినప్పుడు అన్నీ అందించారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తిరిగారా లేదా? తిరిగారు. వచ్చారు. 10,000 కూడా డైరెక్ట్ మీ అకౌంట్లో వేసారా, చేతికి ఇచ్చారా? మీకే వేసారా? అదేంటి, కింద ఉన్నారా పైన ఉంటారా మీరు? 4వ ఫ్లోర్. 4వ ఫ్లోర్. 5 ఫ్లోర్ వాళ్ళకి వేసారా?
అంటే మీకు ఒక్కరికి వేసారా అందరికి వేసారా? అందరికీ వేశారు. ప్రస్తుతానికి అయితే అన్ని సౌకర్యాలు అందుతున్నాయమ్మా.